ఇవాళ ఏం స్పెషల్? మటన్ మరక్ హైదరాబాదీ స్పెషల్. అంటే మటన్ మరగ్ అంటే ఓన్లీ హైదరాబాద్ మటన్ మరగ్. వైఫ్ అండ్ హస్బెండ్ స్పెషల్ అనుకున్నాను నేను ఇవాళ. హైదరాబాద్ అంటే మీది హైదరాబాదా లేకపోతే హైదరాబాద్ స్పెషల్ వంట చేస్తురా? మాది హైదరాబాద్, అలాగే హైదరాబాద్ స్పెషల్ వంట చేస్తున్నాం. ఓహో, అయితే బోన్సా? ఎవరు బోన్స్? మేక. ఆనియన్స్ కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ మటన్ బోన్స్ తీసుకోవాలి. ఇలా మనం ముందుగానే మటన్ తీసుకొచ్చి దాన్ని కడిగి ఇది మటనా లేకపోతే బోన్సా? మటన్ బోన్స్, మేక బోన్స్. ఓకే, ఇది దేనికి మంచిది? ఇది అన్నిటికీ మంచిది. కాళ్ళ నొప్పులకి, బ్యాక్ పెయిన్కి. సో ఈ చలికాలం కాబట్టి కొంచెం వేడివేడిగా ఉండడానికని మటన్ మరక్ చేసుకుందాం అనేసి తెచ్చాం. ఓకే, నైస్. చెప్పండి. ముందుగానే తెచ్చి మనం కడుక్కొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొంచెం ఉప్పు వేసి మ్యారినేట్ చేసి ఒక 1-2 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత సో తీసి కుక్ చేసుకునే హాఫ్ అన్ అవర్ ముందు తీసి బయట పెట్టుకోవాలి. సో ఇది అలా పెట్టుకుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ నేను కుక్కర్ తీసుకొని కొడతారా ఏంటి? స్టవ్ వెలిగించి ఉండనే కుక్కర్ వెలిగిస్తున్నారా మీరు? సో ఇప్పుడు మీరు కుక్కర్ని గ్యాస్ పైన పెట్టి, సో ఇది మా గ్యాస్. స్టవ్ వెలిగిస్తున్నారా? ఓకే, కుక్కర్ పెట్టుకోవాలి. ఓకే, తర్వాత దాంట్లోకి ఆయిల్ వేస్తున్నారా? కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఎనీ 1 స్పూన్సా 2 స్పూన్సా? 2 స్పూన్స్ ఆయిల్ వేస్తారు. ఓకే, మీరు అది చెప్పలేదు. మీరు మటన్ బోన్స్ ఎన్ని తీసుకున్నారు? ఇది 1/4 kg ఉంటాయి. 1/4 kgయా? ఓకే. సో ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిందా? ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. ఓకే, సో ఇలా వేడి వేడి ఆయిల్లో ఆనియన్ వేసి బాగా కలపాలి. ఇవేంటి? హోల్ గరం మసాలా. హోల్ గరం మసాలా. దీంట్లో ఏమేమి ఉంటాయి? సాజీరా, మిరియాలు, పట్ట, బగారా ఆకు, ఇలాచీలు, లవంగ, అండ్ ఇది వచ్చేసి జాపత్రి పువ్వు. ఓకే, సో ఈ మసాలాలన్నీ డైరెక్ట్ వేస్తారా మీరు? దాంట్లో కొద్దిగా వేసుకోవాలి. అలాగే పేస్ట్ వేసుకున్నప్పుడు కూడా కొంచెం కొంచెం వేసుకోవాలి. మీరు ఈ రెసిపీ ఎక్కడ నేర్చుకున్నారు? ఇది హైదరాబాద్ అందరు కామన్గా ఇంట్లో చేసుకునే రెసిపీ. చూడండి, ఇక్కడ ఆనియన్ మనకి వేగిపోయేవాళ్ళు. ఓకే, ఇప్పుడు ఇందులోకి మన హోల్ గరవాలి. ఓకే, ఫస్ట్ ఏం వేస్తారు? సాజీరా, 2 యాలకులు, కొన్ని లవంగాలు, కొంచెం మిరియాలు కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాం ఘాటు కనేసి, పువ్వు, పత్త, అలాగే దాల్చిన చెక్క. ఓకే, ఒక 2 minutes ఇలా ఫ్రై అవుతుంది. తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న మటన్ బోన్ పీసెస్ని కూడా ఇందులో వేయాలి. ఇది ఆయిల్లో మగ్గనివ్వాలా? కాసేపు ఆయిల్లో మగ్గనివ్వాలి. మనం ముందు మ్యారినేట్ చేసుకున్నప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ వేసుకోవాలి, బట్ కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు మీరు? సో ఇప్పుడు చూడండి, కాస్త మగ్గింది కదా, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడే స్మెల్ బాగా వచ్చేస్తుంది కదా. అదే ఉంటుంది హైదరాబాదీ మరక్ స్పెషల్ ఇది. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకు ఎల్లో కలర్లో ఉంది? నేను అది మిక్సీ పట్టేప్పుడు కొంచెం పసుపు, నిమ్మరసం, ఆయిల్ వేసి పట్టుకుంటాను. ఇది పసుపు. నెక్స్ట్ కొంచెం పసుపు వేసాను. ఓకే, కొంచెం నెక్స్ట్ సాల్ట్ వేస్తాను. సాల్ట్ ఏంటి పింక్ కలర్లో ఉంది? కొంచెం హెల్త్ కాన్షియస్ కాబట్టి పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాం మా ఇంట్లో. ఓహో,
సో నెక్స్ట్ ఇట్లా బాగా మిక్స్ చేయాలి. సో ఇది ఒక 10 మినిట్స్ ఇలా మిక్స్ చేసిన తర్వాత వాటర్ వేసి 10 to 15 విజిల్స్ వరకు ఉడికించాలి. మనకి పీసెస్ అంతా స్మూత్గా మెత్తగా అయిపోయే వరకు ఉడికించాలి. ఎంత ఇది 1 గ్లాసా? నేను ఇందులోకి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ గ్లాసెస్ వేసేస్తున్నాను. అప్పుడే హైదరాబాద్ మరొక కలర్ వచ్చేసింది కదా. సో ఇది వచ్చేసి ఇంకొక గ్లాస్ వాటర్. సెకండ్ గ్లాస్. సో ఈ రెసిపీ మీరే ఓన్గా నేర్చుకున్నారా లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా చేసేవాళ్ళ? మా ఇంట్లో అందరూ చేస్తారు ఈ రెసిపీ. మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక 10 to 15 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. హై ఫ్లేమ్లో చేసి హై ఫ్లేమ్లో పెట్టేసి 15 విజిల్సా? ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏంది, మిక్సీ జార్ పట్టుకొచ్చినాం. సో ఇప్పుడు అది కుక్ అవుతుంది కదా, అది కుక్ అయ్యేలోపు మనం దానికి కావాల్సిన మసాలా రెడీ చేసుకోవాలి. సో దాని మసాలా అందులో కొంచెం కొంచెం వేసాం కదా హోల్ గరం మసాలా. ఇప్పుడు మళ్ళీ కాస్త జీరా, పత్తా, ఒక 2 యాలకులు, 2 లవంగాలు, కొంచెం మిరియాలు, అలాగే పట్ట అంటే ఇది గరం మసాలా లాగా అన్నమాట వేసుకోవాలి. ఇవేంటిది పచ్చిమిరపకాయలు తీసుకొచ్చినాం మళ్ళీ. సో అందులోకి మరగలోకి మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. ఎన్ని పచ్చిమిరపకాయలు? మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. మేమైతే ఎన్ని పచ్చిమిర్చి వేస్తున్నాం. 10 ఉంటాయా? మనం మసాలా వేసుకున్నాం కదా మిక్సీ జార్లో, దాంట్లోనే కట్ చేసి ఇలా వేసుకోవాలి. పక్కన ఏంది కాజు కనిపిస్తుంది? మరగంటే థిక్గా ఉంటుంది కాబట్టి ఆ థిక్నెస్ రావడానికి అనేసి మనం ముందుగానే ఒక 2-3 అవర్స్ ముందు కాజు బాదం ఇలా నానబెట్టి పెట్టుకోవాలి. సరే ఇప్పుడు నెక్స్ట్ ఏంది? సో ఇందులోకి మనం నానబెట్టుకున్న, ఎంతసేపు నానబెట్టారు ఇది? నేను ఒక 2 అవర్స్ ముందు నానబెట్టుకున్నాను. అంటే మీరు మరగ చేస్తారని డిసైడ్ అయిపోయి నానబెట్టుకున్నారా? గ్రేట్. ఏం మాట్లాడుతున్నావురా? సో ఇది కంపల్సరీయా ఈ రెసిపీకి? కంపల్సరీ, ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్. ఎందుకంటే మన రెసిపీ మరగ కాబట్టి అది థిక్గా ఉంటుంది. ఇప్పుడు మీరు మిక్సీలో పేస్ట్ చేస్తారా? దీన్ని ఇలా పేస్ట్ చేసుకోవాలి. మీరు తీసుకున్న కాజు ఎంత? నేను కొన్ని తీసుకున్నాను. మీకు ఎంత థిక్నెస్? నెక్స్ట్ ఏం చేస్తున్నారు? సో ఇది మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, అదంతా మిక్సీ పట్టుకోవాలి. మనం చూడండి ఇది పేస్ట్ అవ్వలేదు. సో ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కొన్ని పాలు యాడ్ చేసుకోవాలి. మిల్క్ ఎందుకు వేయాలా? ఇది పేస్ట్ కావాలి కాబట్టి, అండ్ టేస్ట్ కూడా మిల్క్తో వస్తుంది మనకి. ఓకే. పేస్ట్ రెడీ అయిందా? మన పేస్ట్ ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటే కొంచెం స్మూత్. సరే, ఇది సేమ్ అయితే వెడ్డింగ్ స్టైల్స్లో చేసుకునే లాగానే వచ్చింది పేస్ట్ అయితే. సో ఇంకా మిల్క్ వేస్తున్నారా? కొంచెం యాడ్ చేసుకొని ఓకే, మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకో. సో చూడొచ్చు మన పేస్ట్ రెడీ అయిపోయింది. ఇందులో కాజు, గరం మసాలా, పచ్చిమిర్చి, కొన్ని పాలు ఓకే యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలి. సో ఇది పక్కన పెట్టేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఏమో చేస్తున్నట్టున్నాం. సో ఇది పుదీనా. ఓకే, లాస్ట్లో మనం అరగంట రెడీ అయిన తర్వాత దాంట్లోకి వేసుకోవాలన్నమాట. సో ముందుగానే ఇలా చించి కడిగి పెట్టుకోవాలి. ఇది అలాగే కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసి రెడీగా పెట్టుకుందాం. సో ఇది కుకింగ్ ప్రాసెస్కి కొంచెం టైం పడుతుంది కాబట్టి మనం మిగతావన్నీ ముందే రెడీ చేసుకోవచ్చు.
ఇదేంటిది? సో అక్కడ మనం మరగ రెడీ అవుతుంది కదా, మ్మ్. మరకులోకి మనం తినేది ఏంటి, నాన్, ఏంటిది? తందూరి నాన్. తందూరి నాన్. మన మరక్కి బెస్ట్ కాంబినేషన్ ఇది. ఇది ఎక్కడ దొరుకుతుంది? ఇది మనకి బేకరీస్లో అవైలబుల్ ఉంటుంది. ఇంకెక్కడ అమ్ముతారు ఇది? ఇది రెస్టారెంట్స్లో అలా కూడా అమ్ముతూ ఉంటారు మనకి. అంటే ఇవి ఎన్ని పీసెస్ తీసుకున్నారు మీరు? ఇవి మాకైతే 100కి 5 ఇచ్చారు. 5. సో ఇది ఒక ప్యాక్ అనమాట. అంటే మరకి ఇది బెస్ట్ కాంబినేషన్ అంటారు. అవునండి. ఓకే, ఇది తర్వాత మీరు వెయిట్ చేస్తారా దీన్ని? కాస్త వేడి కొంచెం బటర్ వేసి వేడి చేసుకొని తినచ్చు. ఓకే. సో ఇట్లా 15 విజిల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసింది. ఇప్పుడు ఇది నెక్స్ట్ ఆవిరి పోయేంత దాకా కుక్కర్ వదిలేస్తారా? సో దమ్కి అది మొత్తం కుక్ అయిపోతుంది. బోన్స్ కాబట్టి కొంచెం స్మూత్ అవ్వాలి, కుక్ అయ్యి స్మూత్ అవ్వాలి. సో ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తే ఆ ఆవిరికి ఉడికిపోతుంది మొత్తం. ఓకే. ఇదేంది మళ్ళీ ఆనియన్ పట్టుకొని వచ్చిన? సో ఇప్పుడు మరగ రెడీ అయిన తర్వాత దాంట్లోకి మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. సో మరి ఆల్రెడీ ఫస్ట్ వేసినారు కదా మీరు ఆనియన్స్? అది దాంతో ఉడికిపోయింది. ఇదేమో ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఓహో. సో బిర్యానీలో ఎలా వేసుకుంటాం మనం ఫ్రైడ్ ఆనియన్స్, అలాగా మరగ్లో కూడా వేసుకోవాలి. సో దానికోసం ఒక ఆనియన్ని కట్ చేస్తున్నాను. సో మళ్ళీ ఒక చిన్న కడాయి తీసుకొని దాంట్లో స్టవ్ వెలిగించి అది కొంచెం వేడయ్యే వరకు మనం ఆనియన్ కట్ చేసి పెట్టుకుందాం. అంటే ఇది చలికాలంలోనే తినాలా ఈ రెసిపీ? అలా అని ఏం లేదు, ఎప్పుడైనా తినొచ్చు, మనకి ఇష్టం. కాకపోతే చలికాలంలో కాస్త వేడివేడిగా బాగుంటుంది. సూప్స్ తీసుకోవడానికి ఇష్టపడతాం కదా చలికాలంలో, సో అలా బాగుంటుంది అనమాట. ఈ రెసిపీ మీరు ఎక్కడ నేర్చుకోరు? అదేంటి పట్టుకొచ్చిన? సో ఇప్పుడు దీంట్లోకి ఒక 2 స్పూన్స్ దేశీ గీ వేసుకోవాలి. కంపల్సరీయా? ఇది వేసుకుంటే బాగుంటుంది, మంచి ఫ్లేవర్ అండ్ అలాగే టేస్ట్ కూడా ఉంటుంది. మళ్ళీ ఏమో వేస్తున్నట్టున్నారు? ఇంతకుముందు అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాం. నెక్స్ట్ ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ లాగా ఫ్రై చేస్తారా? అదేంటి ఆనియన్స్ని అట్లా అంటున్నాం? సో ఇలా చేయడం వల్ల మనకి ఈజీగా ఆనియన్స్ ఫ్రై అయిపోతాయి అన్నమాట, సపరేట్ అయ్యి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత ఫ్రై చేస్తారా? ఫ్రైడ్ ఆనియన్స్ అంటే గోల్డెన్ బ్రౌన్ ఉంటాయి కదండి. అంటే మేము వంటకాలు చేయాలి కదా, మీరేమైనా చేస్తారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. తెలియందే అడిగారా గోల్డెన్ బ్రౌన్ అని? నాకు తెలిసింటే నేనే చేసుకుంటుండే కదండి ఈ రెసిపీ. స్మెల్ అయితే మస్తు జబర్దస్త్ వస్తుంది కదా. ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే ఉంటుంది. ఫ్రైడ్ ఆనియన్ స్మెల్ అయితే బాగానే వస్తుంది. గీలో రోస్ట్ చేస్తున్నాం కాబట్టి స్మెల్ అలాగే ఉంటుంది, చాలా బాగుంటుంది. రోజు ఇట్లనే వేయచ్చు కదా మీరు ఇలాగే మరగ తినండి. మరి రోజు తినలేదు కదా మరి ఆల్మోస్ట్ మన ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోయాయి. స్టవ్ సిమ్లో పెట్టేసుకున్నాం. ఇప్పుడు షిఫ్ట్ చేస్తారా? చూసాం, విజిల్ వెళ్ళిపోయినట్టుంది కదా. సో దమ్ పోయింది కాబట్టి ఒక్కసారి వేసి చూస్తే. మీరు అన్ని వాటర్లో వచ్చారు, ఇంతే అయింది. అదే కదా మరి, ఉడికిపోతుంది కదా. స్మెల్ అయితే సూపర్ వస్తుంది. ఇంకా మసాలా వేసిన తర్వాత అదిరిపోతుంది. సో బోన్ అయితే స్ట్రాంగ్గా ఉడికిపోయింది. ఇది మొత్తం కుక్ అయిపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని ఇప్పుడు నెక్స్ట్ మీరు మళ్ళీ స్టవ్ ఆన్ చేస్తున్నారా? మళ్ళీ స్టవ్ వెలిగించి ఇందాక చేసి పెట్టుకున్న పేస్ట్, ఇంతకుముందు మనం చేసి పెట్టుకున్న పేస్ట్ని
ఇందులో యాడ్ చేయాలి. తర్వాత ఇప్పుడు మళ్ళీ వాటర్ వస్తారు. ఇంకా దాంట్లో వాటర్ పడతాయి మనకి. సో ఇందులో ఆల్రెడీ మిక్స్ ఉంది కాబట్టి దీంట్లో యాడ్ చేసి వాటర్ వేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాం? సో మిక్సీ దాంట్లో కూడా వాటర్ అంతా యాడ్ చేసి వేసాను. ఇంకొంచెం వాటర్ పడతాయి మనకి. సో ఇంకొన్ని వాటర్ యాడ్ చేస్తాను. సో ఇప్పుడు దీన్ని మరగనిస్తారు మళ్ళీ. ఇది ఇప్పుడు మళ్ళీ ఒక 10 మినిట్స్ అలా బాయిల్ అవ్వని. సో చెప్పాను కదా, ఇంతకుముందు మనం తందూరి నాన్ని మనం బటర్తో కాల్చుకోవాలి. సో దానికోసం ప్యాన్ పెట్టుకోవాలి స్టవ్ పైన. సో ఇది బటర్ క్యూబ్స్ మనం పైన అలా వేసుకొని కొద్దిగా బటర్ కరిగిన తర్వాత సో బటర్ని అయితే పైన ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. అంటే దీని కాంబినేషన్ కంపల్సరీ ఇదేనా, లేకపోతే తందూరి రోటీ, రుమాలి రోటీ అట్లా కూడా ఏమన్నా? అవి కూడా బాగుంటాయి, బట్ ఇదైతే చాలా బాగుంటుంది. ఇది ఎస్పెషల్లీ నాన్ అంటారు దీన్ని. సో ఈ నాన్ ఇలా 1 సైడ్ ఫ్రై చేసుకొని సో వేడివేడిగా నాన్ మరగు సూపర్ కాంబినేషన్. బాగా ఫ్రై అయినట్టుంది. సో ఇంకో వైపు కూడా ఫ్రై చేసుకున్నాం కాస్త. సో వేడి వేడి నాన్తో మటన్ మరగ్ రెడీ. ఈ చలికాలం స్పెషల్లా. సో నెక్స్ట్ సైడ్ కూడా తిప్పి కాల్ చేస్తున్నారు మీరు. ఒక సైడ్ టూ సైడ్స్ కాస్త ఇలా వేడి చేసుకున్న తర్వాత ప్లేట్లో తీస్తారా? సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. వావ్, చూడ్డానికి ఎమ్మి ఉంది. సో ఇప్పుడు మీరు సర్వింగ్ చేస్తున్నారా? మన మరగ్ రెడీ అయింది కదా. సో అది ఇలా సర్వింగ్ బౌల్లోకి కొన్ని పీసెస్ అలాగే గ్రేవ్తో వేసుకోవాలి. వావ్, నెక్స్ట్ ఏం చేస్తున్నాం? సో మనకు కావాలంటే ఇంకొంచెం గార్నిషింగ్ కూడా ఇలా చేసుకోవచ్చు. ఓకే, కొత్తిమీర, ఇందాక మిగిలిచిన కొత్తిమీర, పుదీనా, అలాగే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్. సో ఇది ఫ్రెండ్స్ మటన్ బోన్స్ మరగ్ విత్ నాన్. సూపర్ అండ్ ఎమ్మి టేస్టీ. థ్యాంక్స్ టు మై వైఫ్. ఎలా ఉందో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. శ్రీ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.